పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాళ్ళు 19th రిపోర్ట్లో జిఎస్టీకి సంబంధించి చాలా రికమెండేషన్స్ చేశారు. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ సంబంధించి ఎవరైతే జిఎస్టీ పే చేస్తున్నారో ఖచ్చితంగా కొత్త రిఫార్మ్స్ రావాలి. జిఎస్టీ 2.0 ఈ రిఫార్మ్స్ రావాలి అని చెప్పారనమాట. ఎటువంటి రిఫార్మ్స్ రావాలి? ముందుగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ సింప్లిఫై అవ్వాలి. రెండోది, జిఎస్టీకి సంబంధించి ఏదైతే రిటర్న్స్ ఫైల్ చేస్తారో ప్రతిసారి కాకుండా దానికి కొన్ని ఇంటర్వెల్స్ పెట్టాలి. ప్రతి నెల పలానా తారీఖు అంటే హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడవచ్చు, ఆ టైంలో డబ్బులు అందకపోవచ్చు, ఆ తర్వాత చేయకపోతే చాలా పెనాల్టీస్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి అనమాట. దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలని. అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి ఏదైతే తిరిగి మనం రిఫండ్ కోరుతాం కదా జిఎస్టీలో, ఆ రిఫండ్ ప్రాసెస్ కూడా సింప్లిఫై అవ్వాలి. దానికి సంబంధించి మనకున్న గ్రీవెన్స్, మనకి జిఎస్టీ ఫైల్ చేసాం, మనకు కొంత రిఫండ్ రావాలి, రాకపోతే ఫాస్ట్గా వచ్చేటట్టు ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, దానికి ప్రాపర్ ట్రాకింగ్ ఉండాలి. దీనివల్ల ప్రత్యేకంగా ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టర్, ఏదైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ సెక్టర్ ఉందో వాళ్ళు రిటర్న్ ఫైలింగ్ కానీ తర్వాత రిఫండ్ ప్రాసెసింగ్ కానీ వాళ్ళకి ఈజీ అవుతుంది. మనందరికీ తెలుసు ఎంఎస్ఎంఈ సెక్టర్ కోసం మనం చాలా కష్టపడుతున్నాం. జిఎస్టీలో ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారనమాట. వాళ్ళని సింప్లిఫై చేయడానికి జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కానీ, తర్వాత జిఎస్టీ ఆటోమేటిక్ రిటర్న్ ఫైలింగ్ కానీ, రీఫండ్ ప్రాసెసింగ్ కానీ చాలా ఫాస్ట్గా అవ్వాలి. ఏమైనా కాకపోతే రిడ్రెసల్ మెకానిజం ప్రాపర్గా ఉండాలని చెప్పడం జరిగింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి.